వైద్యో నారాయణో హరి అంటారు. అంటే డాక్టర్ దేవుడితో సమానమని అర్థం. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి పాడు పనులు చేస్తున్నారు కొందరు డాక్టర్లు. వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. తాజాగా విశాఖలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ భవానీ శంకర్ మైనర్పై తన పైశాచికత్వం ప్రదర్శించాడు. దీంతో అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు పోలీసులు. భవానీ శంకర్ కేజీహెచ్లో డాక్టర్. అంతేకాదు, రామా టాకీస్ జంక్షన్లోని ప్రేమ ఆసుపత్రిలో కూడా పనిచేస్తున్నాడు. అయితే అతని కన్ను ఓ మైనర్పై పడింది. ఉద్యోగం పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉన్నత చదువులు చదువుకొని మంచి జాబ్ చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే లక్ష్యంతో గ్రామం నుంచి విశాఖకొచ్చిన బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది. అయితే తల్లిదండ్రులకు ఆమెను చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో సూర్యారావు అనే వ్యక్తి డాక్టర్ భవానీ శంకర్ దగ్గర ఉద్యోగంలో పెట్టాడు. ఆసుపత్రిలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటోంది. అయితే ఆమెపై కన్నేసిన భవానీ శంకర్ మహారాణిపేట పిఎస్ పరిధిలో ఉన్న తన గెస్ట్ హౌస్కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని బయటకొచ్చిన ఆమెను పట్టుకుని సూర్యారావు మళ్లీ బలవంతంగా గెస్ట్ హౌస్లోకి లాక్కెళ్లాడు. ఎట్టకేలకు వారి కళ్లు కప్పి తప్పించుకుని తల్లిదండ్రుల దగ్గరకు చేరిన బాలిక వారికి జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మహారాణిపేట పోలీసులను ఆశ్రయించారు అమ్మాయి తల్లిదండ్రులు. తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ భవానీ శంకర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బాలికను కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని విచారించేందుకు వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. దీంతో భవానీ శంకర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.